హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. శ్రీశైలం హైవే మీదుగా మనం తిరుపతి వెళ్ళే రూట్లో మీకు ఆల్రెడీ కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు అవుతుంది అని మీకు చెప్పడం జరిగింది. ఆ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 1700 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అలాట్ చేయడం జరిగింది. దాని గురించి రీసెంట్ గా మన రాష్ట్ర మంత్రులు కేంద్రాన్ని సంప్రదించడం జరిగింది. ఆ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాలని రిలీజ్ చేయమని చెప్పేసి కేంద్ర మంత్రుల్ని రిక్వెస్ట్ చేయడం కోసం ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో మన నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయబడుతున్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తున్నాయి. ఆ నిధులు రావడమే కాదు, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దీని వల్ల మనకి 70 నుంచి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ మన హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి తగ్గుతోంది. అది ఇంతకు ముందు ఉన్న రూట్ల మీదుగా కాకుండా ఈ రూట్ గుండా జనాలు రేపు ఈ కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగితే కనుక ఈ రూట్ గుండా జనాలు ఎక్కువ ప్రయాణించడం జరుగుతుంది. సో దానివల్ల ఈ శ్రీశైలం హైవేకి మరింత డెన్సిటీ పెరుగుతుంది. సో రాకపోకలు పెరగడం వల్ల ఆ ఏరియా మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ వారి శ్రీనివాసం, మగధ 2 ప్రాజెక్టులు శ్రీశైలం హైవేని ఆనుకొని ఉండడం వల్ల ఆ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి రానున్న రోజుల్లో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఈ రోజున గజానికి ఎంత పెడుతున్నారు, దానికి 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు గవర్నమెంట్ చేసేటటువంటి అభివృద్ధి కార్యకలాపాల మీద ఆధారపడి ఉంది. గవర్నమెంట్ కనుక స్పీడ్గా కనుక వాళ్ళ స్టేడియం కన్స్ట్రక్షన్ కానీ, ఏఐసిటీ కానీ, లేదంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి రీసెంట్గా శంకుస్థాపన చేయడం కానీ, ఇవన్నిటిని ఎంత స్పీడ్గా చేస్తే అక్కడ కొన్న వాల్యూ కూడా ఆ విధంగా పెరుగుతుంది. మిత్రులారా, లేట్ చేస్తే మనకి ఇప్పటికే మీకు ఏకర్ కాన్సెప్ట్ మీద చెక్ చేసుకుంటే 1,50,00,000 ఉన్నది 2 కోట్లు అయిపోయింది, 2.5 కోట్లు ఉంది 3 కోట్లు అయిపోయింది, ₹1,00,00,000 ఉన్నది 1,50,00,000 వెళ్ళిపోయింది. 50 lakhs రేట్లు మారిపోయినాయి. కనుక ఈ రేట్లు మారిపోతే డిటిసిపి వేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు గజం ధర కూడా మారిపోతుంది. ల్యాండ్ కొంటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఏంటి అనేది, ఎందుకంటే ఇదంతా అవేర్నెస్ లేక మనకున్న డబ్బులతో ఇప్పుడే ఎక్కడ పెరుగుతుంది, ఇప్పుడు మనం 10 లక్షలు పెట్టేసామనుకో అది 50 లక్షలు అవడానికి 20 లక్షలు అవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది అని చెప్పి చాలామంది ఒక అపోహతో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావట్లేదు. నేను ఎందుకు ఇంత క్లియర్గా చెబుతున్నానంటే, ఈ రోజున గజం 10 లక్షలు ఎక్కడో తెలుసా మీకు? గజం 10 లక్షల రూపాయలు ఉన్న ఏరియా ఏంటంటే కోకాపేట కాదు, గచ్చిబౌలి కాదు, మాదాపూర్ కాదు, మియాపూర్ కాదు, ఇంకా ఎంత పెద్ద ఏరియా కూడా కాదు. కేవలం బేగం బజార్లో ఈ రోజున గజం 10 లక్షల రూపాయలు నడుస్తుంది. అక్కడ ఏరియా లేదు, కేవలం పాత బిల్డింగ్లన్నీ డెమాలిష్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాయి. ఆ ఏరియాలో ఉన్న డిమాండ్కి ఈ రోజున 10 లక్షల రూపాయల గజం అంటే నమ్మశక్యంగా లేదు. కానీ రీసెంట్గా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. 68 గజాలు 6,80,00,000కి వెళ్ళింది. సో మిత్రులారా, ఈ విధంగా గవర్నమెంటు ఏ పనులు చేయడానికి ఎలాంటి దిశానిర్దేశకాలు చేయాలి అనేది రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడికక్కడ కమిటీలు ఫామ్ చేస్తూ రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరానికి విశ్వనగరం ఏ విధంగా అవుతుంది ఆయన క్లియర్గా చెప్తున్నాడు. మన హైదరాబాద్ నగరం ఏ రాష్ట్రానికి పోటీ కాదు, ఏ దేశానికి కూడా పోటీ కాదు, ప్రపంచంతోనే మాకు పోటీ అనేది క్లియర్గా అతను చెప్పడం జరుగుతోంది. ప్రపంచంతో పోటీ అంటే టాప్ 5 ప్లేసెస్లో మన హైదరాబాద్ నగరాన్ని నిలుపుతాను అని చెప్పి ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు మనందరం కూడా ఎక్కడైతే గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందో ఆ ఏరియాల్లో కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే ఆయన విజన్కి తగ్గట్టుగా మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఎన్నో రెట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, గవర్నమెంట్ ఫోకస్ మొత్తం శ్రీశైలం హైవే వైపు ఉంది. శ్రీశైలం హైవేలో మన 4th సిటీ ఫామ్ అవుతుంది కనుక ఆ సరౌండింగ్ ఏరియాల్లో మీకు నచ్చిన ప్రాజెక్ట్లో ఎప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్లో ఖచ్చితంగా డిటిసిపి రెరా ఎప్రూవ్డ్గా ఉండి వాళ్ళు ప్రీవియస్ ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా కర్తాల ప్రాంతంలో ఇండో ఖతార్ ప్రాజెక్టు వారి మగధ, శ్రీనివాసం ప్రాజెక్టులు చాలా చక్కగా ఉన్నాయి. డిటిసిపి రెరా ఎప్రూవ్డ్ వచ్చి ఉన్నాయి. ఆ ప్రాజెక్టులలో ప్రజెంట్ వర్క్స్ నడుస్తున్నాయి, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఆ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రానున్న రోజుల్లో ఖచ్చితమైన రిటర్న్స్ వస్తాయి. ప్రాజెక్టు కూడా నమ్మకంగా వాళ్ళు ఏవైతే బ్రోచర్లో చెప్పినవన్నీ ఖచ్చితంగా చేస్తారు. ఫ్రెండ్స్, మీరు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని నేను భావిస్తున్నాను. మీరు భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జిస్తారని భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.